సింపుల్ గా మీరు మళ్ళీ హిందువులనే 30 మంది రిమాండ్ చేసే కార్యక్రమం పెడతా ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఎక్కడో ఒక దగ్గర అయితే పొరపాటు జరుగుతుంది సార్. సింపుల్ గా మతి స్థిమితం లేదని ఒక కాజ్ మీరు ఇట్లా చేసుకుంటూ పోతుంటే నాకు ఒకటే క్వశ్చన్, కర్ణాటకలో ఉన్నది గీడ కూడా ఉన్నదని తెలుస్తుంది. హైదరాబాద్కి వస్తుంటే రోడ్ మీద చాలా మసీదులు కనబడతాయి కదా సార్. ఆకుపచ్చ టవల్ మస్తు కనబడతాయి, రోడ్ మధ్యలో సుల్లాలు కనబడతాయి, మసీదులు కనబడతాయి. ఏది ముట్టనోనికి ఏరి కోరి హనుమంతుని గుడి దగ్గరికి వస్తున్నారంటే మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి. మా కంప్లైంట్ లో జెన్యున్నెస్ ఉందా లేదా అనేది మీరు ఆలోచించండి. హైవే మీద సదాశివపేటలో వాడు ఊర్లో పోయి హనుమంతుని విగ్రహమే కొట్టింది సార్. సదాశివపేటలో కలుద్దామని వచ్చి సదాశివపేటలో ఉన్నారు. దాన్ని అంతే సింపుల్ గా సదాశివపేట మొత్తాన్ని పిచ్చోడనే చెప్పి కనుక్కుంటున్నాం. మేము కూడా ఏమంటున్నాం అంటే ఒకసారి 2 సార్లు అంటే నిజంగా ఎవడో పిచ్చోడు చేసిన జరిగిన ప్రతి సంఘటన పిచ్చోడే చేస్తారు సార్. ఏడాది నుంచి చూస్తున్నా సార్. ఏడ గుడి ధ్వంసమైనా పిచ్చోడైనా ఒక సింగిల్ లైన్ క్లోజ్ అయిపోయింది. ఇది కరెక్ట్ కాదేమో అనేది ఆలోచన. సంఘటన జరిగితే గార్డెన్ సెర్చ్ అని ఇదని అదని ఊర్లలో గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీస్ అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాం. మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నారు. గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలల్ని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాయి. గోశాలను కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాల్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల్లో కూడా కేవలం హిందూ దేవాలయాలని టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలలో మసీదులలో శిక్షణ పొందొచ్చి కావాలని నటిస్తూ తమకేం తెలియనట్టు అమాయకులైనట్టు మతి స్థిమితం లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఒకసారి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు జరుగుతుందా, నిజంగా మీకు గోశాలను కట్టించడం మీద హిందూ ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి ఉందా? దయచేసి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులలో దొరికినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టండి. సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా వాళ్ళని రిమాండ్ చేయించండి. అంతేగాని నోరుతో నవ్వి నొసలతో ఎక్కిరించినట్టు గోవులను రక్షిస్తాం, మేము దేవాలయాలు రక్షిస్తామని చెప్పి పైకి మాటలు చెప్తూ చివరికి కిందికి వచ్చేసరికి ఏ గ్రామానికి పోయినా హనుమంతుని గుడిని టార్గెట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తా ఉన్నాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి గారికి ఈ హిందూ దేవాలయాల పట్ల రక్షించాలనేటువంటి ఆలోచన ఉంటే వెంటనే పోలీసులకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా మదర్సాలు, మసీదులు, చర్చిలలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఐడెంటిటీ ఏంది, వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ఎంక్వైరీ జరిపించాలి. ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో జరిగితే చేసిన వాడికి కర్ణాటక అని చెప్తారు, ఇలా రుద్రారంలో జరిగితే ఈ సంఘటన చేసిన కర్ణాటక అని చెప్తాడు, సదాశివపేటలో జరిగితే మతి స్థిమితం లేని వాళ్ళు చేసిన అని చెప్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే మతి స్థిమితం లేనట్టు నటింపజేసి కావాలని చెప్పి హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేస్తారు. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్న ఈ రాష్ట్ర డీజీపీని, ఒక్క పిచ్చోడు కూడా ఇలా మసీదులకు ఎందుకు పోతారేంటి?